నేను వాడే కారికి టైర్లు అయితే అరిగిపోయినాయి. అవి మారుద్దామని షువేక్ ప్రాంతంలో మన తెలుగు గ్యారేజ్ కి అయితే వచ్చా. రాగానే మనోళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు. మా బండి టైర్లు చూడండి ఏ విధంగా అరిగిపోయినాయో. ఇంకా మార్చినానగానే మనోడు కింద జాకి పెట్టి పైకి లేపుతున్నాడు. ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే షాప్ ని విజిట్ చేస్తున్నారు. అలా చెప్పాను లేదు, మనోడు టపా 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 లాగేస్తున్నాడు. అబ్బా ఓన్న వాటిల్లో మంచి టైర్ ఉంటే స్టెప్నీగా పెట్టినా అన్న పెట్టేసినాడు. పాత టైర్లు పీకేసి డిస్క్ చెక్ చేస్తున్నాడు ఎలా ఉందో అని. ఉన్న బండిలో చిన్న ప్రాబ్లం ఉంది, చెక్ చేయనగానే బండి పైకి లేపినాడు. లేపి ఇంకా చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టీరింగ్ దగ్గర 2 రోజుల నుంచి ప్రాబ్లం వస్తాను. ఏంద్రా అంటే నెట్లు ఊడిపోయినాయి, 2 పక్కల ఊడిపోయినాయి నెట్లు. అయినా అటు తోలుతున్నా బండి. నేను పనిలో పడిన నెట్లు మార్చి బండికి ఆయిల్ మార్చే అన్న మొత్తం మార్చేస్తున్నాడు మనోడు. ఈ గ్యాప్ లో నా పాత టైర్లు తీసిన అతను మళ్ళీ కొత్త టైర్లు అయితే బిగిస్తున్నాడు. ఒక్కొక్క టైర్ ఖరీదు 9 దినాలబ్బా. మనోడు ఆయిల్ చూడు ఏ విధంగా వేస్తున్నాడు బండ్లోకి. ఇది కొత్త టెక్నాలజీ అబ్బా. చెట్టుకు నీళ్లు పడినట్టు పడతాడు ఆయిల్ కార్ కి. ఒక పక్క ఆయిల్ మరో పక్క బోల్టులు. మొత్తానికి మన కార్ అయితే రెడీ చేసేసినాడు. ఇంకా బిల్లు కౌంటర్ కాడికి వెళ్తే మొత్తం 51 KD అయింది. 4 టైర్లు 2 బోల్టులు ఆయిల్ సర్వీస్. మన ఇండియా డబ్బు 13,000. కార్ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.